రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంతని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంతని ప్రాంత ఆటో యూనియన్ నాయకులకు పలు సూచనలు చేసిన మంతని సిఐ రాజు గౌడ్ ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్స్కు సిఐ రాజు గౌడ్ క్రమపద్ధతి పాటించాలని ఆధ్వర్యంలో పలు సూచనలు చేశారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంతని సిఐ రాజు గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో విచ్చలవిడిగా ఆటో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపరాదని, మంతని ప్రాంతాన్ని ప్రమాదరహిత ప్రాంతంగా నిలపాలని, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు దృష్ట్యా మంతని ప్రాంతంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మైనర్ బాలికలపై అఘాయిత్యాలు, మిస్సింగ్ కేసులు ప్రతిరోజు ఏదో విధంగా ఒక వార్త వినాల్సి వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్ అంతా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి మా పోలీస్ సిబ్బందికి సమాచారం అందించి బాధ్యతగా ఉండాలని సిఐ పిలుపునిచ్చారు। సరిగా పెట్టుకోవడం, ఒక డిసిప్లిన్గా పెట్టుకోవడం, లైన్ ఏ విధంగా వస్తే ఆ విధంగా ముందుకు వాళ్ళు 1 by 1 పోవడం, తర్వాత యూనిఫామ్స్ కూడా ధరించడం, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ లైసెన్స్ సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఎంబీఐ దృష్టి తీసుకుపోయి ఇప్పించడము। మనకు చిన్న టౌన్ అయిపోయింది మంచిదంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎందుకంటే మనం సమాజంలో జరుగుతున్న మార్పులు మీ అందరూ తెలుసు। మైనర్ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తిరగడం, ఆటోలలో ఎక్కడ పడితే ప్రయాణించడం, తర్వాత మళ్ళీ ఏదైనా మా కాంప్లైంట్స్ వచ్చినప్పుడు పలానా ఆటో డ్రైవరు పలానా తీసుకుపోయింది సార్ అన్నప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా మేము ఏం చెప్తున్నామంటే ఏదైనా విషయం ఉంటే కంపల్సరీ పోలీస్ దృష్టికి తీసుకురండి। మన దగ్గర ఉన్న మంత్రిలో ఉన్న అన్ని ఆటో అడ్డా యూనియన్స్ కానీ వాళ్ళకి కానీ నేను డైరెక్ట్గా మంత్రి సీఏ గారు తెలియపరిచేది ఏంటంటే ఏ విషయం ఉన్నా కూడా మీ ద్వారా సమాచారం అందిస్తే మేము 100% సహాయం చేస్తాం, హెల్ప్ చేస్తాం। 100 డైల్ చేస్తే ఎప్పటికి పోలీస్ అనేది అందుబాటులో ఉంటుంది। ప్రయాణికులకు కానీ మీకు కానీ ఈ పట్టణ అందరికీ కూడా ఒకటే విషయం తెలియపరిచేది ఏంటంటే పోలీసు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటుంది। మీకు ఏ సాయం అడిగినా మేము చేస్తాము। అనవసరమైన విషయాలలో అనవసరంగా తాగి తిరిగి ఆటోలు నడపడము, యాక్సిడెంట్ చేయడము, తర్వాత కుటుంబానికి సంబంధించిన వాటిల్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబం రోడ్డున పడడము, తర్వాత ఇంకే విధంగా కానీ ఇట్లాంటి పొరపాటు చేయకుండా అందరినీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి అందరికీ కూడా నా సూచనలు ఏంటంటే మంచిగా నడుపుకోవాలి। వాళ్ళు ఆటో మీద ఆధారపడినప్పుడు మనం దాన్ని ఒక జీవనాధారం ఉన్నప్పుడు దాని మీద మనం బతికినప్పుడు దాన్ని మంచిగా చూసుకోవడము। రెండవది అంటే డిసిప్లిన్గా ఉండడం, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఆ పార్కింగ్లో కూడా ఇబ్బంది పడడం వల్ల మేము కూడా సెంటర్లలో ఇబ్బంది చేయాల్సి వస్తుంది। మళ్ళీ ఫైన్లు ఇంపోజ్ చేయడం, ఆ ఫైన్ ఇంపోజ్ అయిందంటే వానికి రోజుకు ఒక 500 కూడా మిగిలాయి, దాని మీద 400, 500 కొడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది। ఇట్లా 4-5 సార్లు ఉన్న ఆటో డ్రైవర్లు అందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, ఆయనతో పాటుగా టౌన్ అంతా కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడంతా కూడా లైనింగ్ ఏర్పాటు చేస్తాం। ఆ లైనింగ్ ఏర్పాటులో కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆటోస్ కానీ సిస్టమేటిక్గా పెట్టుకోవడం వల్ల మనకు డిసిప్లిన్ ఏర్పడుతుంది। నేను కూడా ఇప్పుడు ఆర్టీసీ డిపో ముందు ఒక హోమ్ గార్డ్ పెట్టేస్తాం, ఆల్రెడీ సెంటర్లో ఒక హోమ్ గార్డ్ పెట్టినాం। ట్రాఫిక్ రెగ్యులేషన్ ఏ విధంగా ఉండాలంటే చిన్న సెంటర్ ఉండి చిన్న షాపింగ్ సెంటర్లు, తర్వాత షాప్స్, వర్షపెట్టోళ్ళు, ఈ హోటల్స్ వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుంది। ఇదంతా కూడా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే సిస్టమేటిక్గా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళను పిలిపించడం జరిగింది। వీళ్ళందరితో మాట్లాడినాం, మళ్ళీ నేను ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ పెట్టేసి అందరితో పిలిపించి మాట్లాడతాం। కార్యక్రమంలో మంతని సిఐతో పాటు పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్స్, మహేష్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు।